హాయ్ నేను సతీష్. ఏందో చాలా చిత్ర విచిత్రాలు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు జరుగుతున్నాయంట హౌస్లో. భరణి కెప్టెన్ అయ్యాడంట, సంజన జైలుకి వెళ్ళిందంటే, ఇంకా చాలా 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 అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ కలిపి మనం జర్నలిస్ట్ సతీష్లు ఈ వీడియో అయిపోయిన వెంటనే చాలా డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకుంటా. ఇది ఎపిసోడ్ వరకు వెళ్ళిపోదాం. మరి రీతు సంజన లాస్ట్ రౌండ్ ఉండేసరికి రీతు ఎలిమినేట్ అయ్యేటప్పటికి చూసారా, డీమోన్ పవన్ కావచ్చు, తనూజ కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, అందరూ ఒక షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. మరి ఎందుకు ఏంటి అనేది చూస్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం సంజనాకి అంత కోటింగ్ పడింది కనుక ఆ విషయంలో ఆవిడకి అస్సలు ఆవిడదే తప్పు అని చెప్పారు కనుక ఆవిడకి బాగా నెగిటివ్ అయిపోయి ఉంటుంది. రీతుది ఏ మిస్టేక్ లేకపోయినా ఆవిడే అంత గట్టిగా మాట్లాడడం వల్ల ఆవిడకి ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఊహించని రీతిలో రీతు అవుట్ అయిపోయేసరికి వాళ్ళకి అందుకే తనోజ్ అయితే అట్లా నోరు పెట్టి పెద్ద కళ్ళు చేసుకుని అంత షాకింగ్ రియాక్షన్స్ వచ్చింది. అయితే ఓవరాల్గా చూస్తే ఈరోజు ఆ అమ్మాయి వీడియో చూసే ముందు కామెంట్ పెట్టండి, మీకేమనిపించింది వాళ్ళ ఎపిసోడ్ చూస్తే. అట్లాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. నెక్స్ట్ ఇమీడియట్గా జర్నలిస్ట్ సతీష్లో ఆ వీడియో కూడా చాలా మసాలా ఉంది. ఇవి ఏం జరుగుతుందో హౌస్లో అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, వెంటనే ఇది అయిపోయిన వెంటనే చేస్తా, అది కూడా మిస్ కాకండి. సార్, ఇప్పుడు రీతుకి గేమ్ గురించి చూస్తే ఇప్పుడు సంజన కూడా ఒక మాట అంటుంది కదా, గెలిచిపోతున్నా ఓడిపోయిపోవట్లే, నువ్వు అసలు ఏడవకో, వద్దు, డోంట్ క్రై, అస్సలు ఓడిపోయి నువ్వు వెళ్ళట్లేదు అంటే నేను రాను, నేను ఫేస్ చేయాలని బాధపడుతాను అంటుంది కదా. ఇట్లాంటి కంటెస్టెంట్లు ప్రతి సీజన్లో ఉంటారు. ఆ షో అయినా ఆ జర్నీ అన్న ఓన్ చేసుకొని ఎలాగైనా ఒక ప్యాషన్ అయితే కనిపిస్తుంది. ఎట్లాగైనా ఉండాలి, ఎట్లాగైనా ఆడాలి అని అంత ఇష్టంగా, అందుకే అంతలా గొక్క పెట్టి చిన్నపిల్లలా గడిచింది చూసారా. టాప్ 5లో ఉండట్లేదు, ఓడిపోయాను బిగ్ బాస్, టాప్ 5లో ఉండాలనుకున్నా, నా గురించి చాలా 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 పొగిడి మీ వాయిస్ ద్వారా చెబుతారనుకున్నా, మా మమ్మీ కొట్టిద్దేమో టాప్ 5లో లేవని అవన్నీ కూడా చూస్తే ఆ ఏడుపు, ఆ బాధ అంతా చూస్తే ఈ దశలో కాదు, మొత్తం ఆవిడ జర్నీలో కూడా ఆ పెయిన్ అయితే ఉంది. అంటే నేను హౌస్లో ఉండాలి, కెప్టెన్ అవ్వాలి, టాప్ 5లో అడుగు పెట్టాలి, ఎట్లాగైనా ప్రతి దశలో కూడా గెలవాలి అనే తపనైతే ఉంది. కాకపోతే చేసిన మిస్టేక్స్, సంచాలకుగా చేసిన, ప్లేయర్గా ఆడిన ఆ ఫౌల్స్, అవన్నీ మెయిన్ అన్నింటికంటే ట్రాక్ 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 ఎవరు అవునన్నా కాదన్నా ఆ విషయం డీమోన్కి రీతుకు కూడా తెలుసు. దానివల్లే పోయింది, నెగిటివ్ అయ్యింది, బ్యాడ్ అయ్యిందని ఎవరు ఎక్కువగా చెప్పక్కర్లే. ఈరోజు వాళ్ళిద్దరూ ఆడిన డైలాగులు కావచ్చు, ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆవిడ చెప్పింది కావచ్చు, అట్లాగే ఆ డీమోన్ కూడా లాస్ట్లో కొట్టిరా మా ఇంటికి రా అంటే రానెత్తరా అన్నాడు కదా ఆయన స్టైల్లో. సో అంటే వాళ్ళకు కూడా తెలుసు కదా, పైగా ఏవి చూస్తేనే అర్థమైపోద్ది కదా. ఇప్పుడు ఆవిడ వెళ్ళేటప్పుడు అందరిని ఏడిపించేసినా వెళ్తున్నా సరే ఆవిడ మెయిన్ అది లేకపోతే బాగుంది. ఆ స్వాగ్ ఒక దగ్గర కనిపించింది చూస్తారు. ఆడిపోలేని టాస్కుల్లో, ఫిజికల్ టాస్క్లో అది మాత్రం కరెక్ట్. ఈ సీజన్లో వచ్చిన అందరు ఫిమేల్ కంటెస్టెంట్ల కంటే ది బెస్ట్ 100% ఫిజికల్ టాస్క్లన్నీ ఆడింది. కాకపోతే ఇంకా మిగతా కూడా ఉండాలి కదా, అది లేకపోతే ట్రాక్ పొరే సరే తెలియదు అనుకుంటే బాగుండు. వీళ్ళ అదృష్టమో దురదృష్టమో కానీ ఎవరు ఎన్ని రకాలుగా చెప్పారు. వచ్చిన ప్రతి ఒక్కరూ అది లేకపోతే అది వద్దు, అది బ్యాడ్, అది నెగిటివ్ అని చెప్పిన తర్వాత కూడా మార్చుకోకపోవడం తెలివి తక్కువతనమా, అమాయకత్వమా, చాదస్తమా, ఏమనుకోవాలి. అది లేకపోతే భలేగుండు. ఇద్దరు 100కి 100% ఇచ్చేవాళ్ళే. డీమోన్ అంతే, రీతు చౌదరి అంతే. ఇప్పుడు చూడండి, మళ్ళీ లాస్ట్లో డీమోన్కి జాగ్రత్తగా చూసుకోండి, నువ్వు మాట్లాడి కళ్యాణ్ ఆడట్లేదని ఫీల్ అవుతున్నాడు, అప్పగింతలు అయితే చెప్పేసిందో అందరూ వాడితో ఉండండి అని చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చాక కూడా ఏం చెప్పింది, అర్ధరాత్రులు కూడా లేచి టాప్ 5లో ఉంచాలని చెప్పేసి యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి నేను వేడుకునేదాన్ని. అంటే నిజంగా జీలు ఉంది ఆవిడలో. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ ట్రాక్ ఉంటేనే ఉంటాను అనుకుంది. ఆ ట్రాక్ వల్ల ఎంతమైన సవాల్ అంతే. అది లేకపోయి ఉంటుంటే ఇప్పుడు ఏవి చూస్తే మీకు ఏమర్థమైంది, అక్కడ ఆవిడ మాధురి లైట్ల గురించి అయ్యేటప్పుడు మిగతా అందరూ అలా చోద్యం చూస్తూ ఉంటే ఆ వారం కెప్టెన్ కళ్యాణ్ కూడా నోరెప్పకపోతే ఈవిడ అడిగింది, అయితే ఏంటి లైట్లు ఆరపకపోతే ఆ స్టాండ్ తీసుకుంది. అట్లాంటి ఈవిడికి కూడా అవకాశాలు వచ్చాయి. అవతల వాళ్ళ కంటెస్టెంట్లతో పాయింట్ ఉన్నా, లాజిక్ ఉన్నా, ఫైర్ అయ్యే ఛాన్సులు చాలామంది ఇచ్చారు. బట్ ఎంతసేపు ఫోకస్ మొత్తం ట్రాక్ ట్రాక్ ట్రాక్, అందువల్ల ఇప్పుడు గేమ్ ట్రాక్ తప్పింది. ఇప్పుడు ఆ విషయం అర్థమై ఉంటుంది ఏవి చూస్తేనే. ఆ నవ్వు గురించి చెప్పాక ఇంకాస్త ఎక్కువ నవ్వినట్టు అనిపించింది. అట్లాగే ఎన్ని డైలాగులు పడ్డాయి చూడండి ఆ ఏవీలో. ఇమాన్యుల్ అంటే గంవేసి అతికించిన అంత గట్టిగా అతుక్కోవా చేతులు అనడం కానీ, అట్లాగే ఆ అమ్మాయి నోటితో రీతు కూడా లైఫ్లో నాకు ఎలాంటి అబ్బాయి కావాలంటే నీ ఇలా ఉండాలి, ఐ లవ్ యూ అని చెప్పడం కానీ, అట్లాగే డీమన్ కొంచెం ఎఫెక్షన్ ఫామ్ అయ్యింది రీతుతో మాత్రం అని చెప్పడం కానీ, అట్లాగే తనుజు కూడా అందరూ ఒకచోట ఉంటే మీరిద్దరేంటి సెపరేట్గా కూర్చుంటారని అట్లా ఆయుష వచ్చి లవ్ కంటెంట్ కోసం వచ్చిందే, లవ్ కంటెంట్ కోసం అని చెప్పడం. అప్పుడు ఆవిడ నేను చెప్పానా లవ్, అంతకుముందు ఏవీలోనే 2 డైలాగులకు ముందే ఐ లవ్ యూ అని చెప్పడం, మళ్ళీ తర్వాత చెప్పానా లవ్ చేస్తానా, లవ్ చపాతీలు ఇవ్వడం, ఇవన్నీ కనిపించాయి కదా. మాధురి కూడా నీది అన్హెల్తీ బాండ్ అనడం, అలాగే తనుజు కూడా నీ గేమ్ నువ్వు ఆడితే బాగుంటుంది, వాడి గేమ్ వాడు ఆడుతున్నాడు అని చెప్పడం, ఇవన్నీ కూడా మళ్ళీ ఆ అమ్మాయి ప్రతి ఒక్కరూ ఇదే అంటున్నారు. ఎక్కడ గేమ్ డిస్టర్బ్ అవుతుందంటే అదే గేమ్ అమ్మా,
ఒకటి కాదు కదా, టాస్క్లు ఒకటి ఆడేసాం బాగా అందరితో సరదాగా ఉన్నామంటే కాదు, ఒక టాస్క్లు ఆడేసామంటే కాదు. మొన్న సంజన చెప్పినట్టు నేను ప్రతి సీజన్లో చెబుతా, హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి మళ్ళీ ఎంట్రీ టు ఎగ్జిట్ వరకు ప్రతిదీ మీరు చేసే ప్రతి యాక్షను, చెప్పే ప్రతి మాట, ప్రతిదీ కూడా గేమే. సో అదే వాళ్ళంతా చెప్పింది, బట్ ఇవిడికి అర్థం కాలే. అయితే ఒక మాట అన్నది కదా స్వాగ్తో, అదేంటి డెవిల్ రూమ్ టాస్క్లకు వెళ్ళేటప్పుడు పులి ఆడపులి, ఇది మాత్రం నిజం. ఎక్కడ ఫిజికల్ టాస్కుల్లో మాత్రం ఇచ్చి పడేసింది. సో మరి ఇక్కడ ఫౌల్స్ అంటారా, బిగ్ బాస్ అక్కడ చూపించినట్టుగా నీడిల్స్, మాస్క్ నీడిల్స్ బలూన్ పక్కన వేయడం అత్యంత పేలవమైన ఆటని మాదిరిగా అట్లా అయిపోయాయి. ఆ తర్వాత గొడవలు అంటారా, నీకు దండం లైఫ్లోంచి దొబ్బేసా, నాకు అవ్వట్లేదు నీతో ఉండట్లే అని చెప్పేసి ఆ గొడవలు ఈ డీమోన్ పవన్తో ఏవి అంతటా కాదు. ముందు డీమన్, వెనక డీమన్, ఈ పక్క డీమన్, ఆ పక్క డీమన్, టాప్ టు బాటమ్ మొత్తం హౌస్ అంతా ఆవిడ నోటితో ఆవిడ కూడా లాస్ట్లో చెప్పినట్టుగా ఎట్లా ఉంది ఏవి అంటే మొత్తం పవనే, మొత్తం డీమోన్. అదే కదా మనం కూడా రోజు చెప్పేది. ఇప్పటికి ఆవిడకే అర్థమైంది, డీమోన్కి అర్థమైంది, మొత్తం పవన్ అంటే. అంతే నాకు తెలిసి నేను ఈ వీడియో చేసే ముందుకి ఇంకా శివాజీ గారి బజ్ ప్రోమో రాలే. ఒకవేళ వచ్చి ఉండంటే ఆయన కూడా తొంగి చూస్తాడేమో ఇట్లా, ఏది రీతు వచ్చావు ఇంకా ఒంటరిగా వచ్చేవేంటి, జంటగా రాలేదండి, సింగిల్గా వచ్చావు, ఆ సెటైర్ వేస్తాడేమో అనుకుంటున్నా. ఇది అయిపోయిన వెంటనే నేను కూడా ఏవి కోసం ఎదురు చూస్తున్నా, అయింది ఎట్లా ప్రోమో కోసం ఎట్లా వస్తుందో ఖచ్చితంగా ఆయన స్టైల్లో అట్లా అడుగుతాడేమో. ఒక్కదానివే వచ్చావా, కలిసి వస్తారేమో అనుకున్నా. ఎందుకంటే ఏవి అంతా చూసేటప్పుడు ఆవిడ కూడా చెప్పినట్టుగా ఏమది పవనే మొత్తం పవన్ అన్నట్టుగా, పవన్ కూడా రానిస్తారా మీ ఇంటికని అడిగినట్టుగా వాళ్ళకు కూడా తెలీదా, తెలుసు కదా. సో బ్యూటిఫుల్ జర్నీయే, కానీ ఇంకా హార్ట్ టచింగ్ కనెక్షన్ అయ్యే టాప్ ఫేలో ఉంచే జర్నీ అయితే మాత్రం కాకుండా పోయింది. ఎందుకంటే ఒకటి ఎన్నిసార్లు చెప్పుకొని ఇప్పుడు జర్నీలో ట్రాక్. ఆ ట్రాక్ వల్లే సంచాలకంగా ఉండేటప్పుడు ఫెయిల్ అవ్వడం, సంచాలకంగా ఉండేటప్పుడు అన్ఫేర్ తీసుకోవడం, ఇవన్నీ లేకపోతే వేరేలా ఉండేది ఇప్పుడు జర్నీ మొత్తం కూడా చూసుకుంటే నిజంగా. సరే ఇక ఏమది తనుజ కళ్యాణ్ అంటారంట, తనుజ అంటారు కళ్యాణ్ అంత అందంగా ఉందంటే ఏమో ఫిల్టర్ వేశారు, ఫన్నీ కనిపించాయి. బర్నీ గురించి బాగానే చెప్పింది, ఆల్రెడీ బయటికి వెళ్ళి వచ్చారు, ఫైర్ ఉండాలి అని చెప్పారని మీరు దివ్యాన్ని నామినేషన్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఫైర్ ఉండాలని కావాలని ఫైర్ కాదంటే అది వాస్తవమే కనబడింది, ఫైర్ ఉంటే బాగుంటుంది అన్నారు కనుక వాంటెడ్లీ తెచ్చిపెట్టుకున్న ఫైరే బర్నీలో కనబడింది. అట్లాగే సుమన్ మాట్లాడన్నా, ఎక్స్ప్రెస్ చెయ్యన్నా, నామినేషన్ తప్ప మాట్లాడడం అతనికి అవసరమే లేదు. వారం ఆయనకి అలా ఆపన్న హస్తాలు వచ్చి లేపుతా జాకీలు కాదు క్రేన్లు పెట్టి లేపుతుంటే ఇంకెందుకు మాట్లాడాలి, ఎందుకు ఓపెన్ అవ్వాలి, ఆయనకి ఏం తక్కువైందనే. అట్లాగే సంజన కోసం లవ్ యూ అంటే సంజనాకి సారీ చెప్పేసి రియల్లీ సారీ, ఏమైనా హర్ట్ ఉంటే కోపం వచ్చినా ఏమొచ్చినా మన ఇద్దరం కూడా ఫిల్టర్స్ లేవు, అది వాస్తవమే. అట్లాగే కళ్యాణ్ కూడా రియల్లీ మిస్ యూ అని చెప్పేసి ఆయనకి, తనుజకి, ఇమాన్యుయల్కి వీళ్ళ ముగ్గురికి కలిపి ఇంక మీరే డిసైడ్ చేసుకుని సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్ ఇచ్చేసింది. కన్ఫ్యూజ్గా ఉంది ఆవిడకి కూడా. అందుకే కళ్యాణ్ ఫస్ట్ ఫోర్త్లో పెట్టిన ఏమో సార్ నా వల్ల కాదు, బెస్ట్గా ఉండాలని కోరుకుంటా, బట్ నాకైతే కావట్లా, వెరీ నైస్ గ్రేట్ ప్లేస్ ఇది అని చెప్పేసి ఆయన విషయంలో మాత్రం ఎందుకో జనాలకు ఆడియన్స్కి ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది. ఫస్ట్లో ఉన్న యారగన్సీ, ఆ యాటిట్యూడ్ పోయింది, డౌన్ టు ఎర్త్ ఉంటాడనో పక్కింటి కుర్రార్లాగా ఉంటాడనో ఒక పాజిటివ్ అయితే వచ్చింది ఈరోజు. రీతి కూడా చెప్పింది చూసారు, హార్ట్ఫుల్గానే చెబుతుంది అందరి గురించి చెప్పిన. అట్లాగే హోస్ట్ కూడా చెప్పేశారు ఫైనల్ వీక్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ బిట్ అంతా కూడా ఎవ్రీ సెకండ్ కూడా కౌంట్ అన్నారు కదా, అది వాస్తవం. ఇక ఎట్లా ఆడతారంటే నేను చెప్పినట్టుగా మొత్తానికి ఆయన జర్నీ అంతా ఎట్లా ఉంది, రీతు జర్నీ అంటే నవ్విన, ఏడ్చిన, గొడవబడిన, ముందుకు చూసినా, వెనక్కి చూసినా, ఆ పక్క చూసినా, ఈ పక్క చూసినా అంతటా కలిసే ఉన్నారు. మిగతా బాండ్స్ ఉన్న ఒకరి కోసం ఒకరు ఆడింది లేదు, ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేసుకున్నది లేదు. పెద్దగా ఆ ఇమాన్యుయల్ ఒకసారి చేశాడు, అది బలవంతంగా చేయించబడింది నలుగురితో సాక్రిఫైస్ చేయాలంటే. మిగతా అంతా అంత లేదు. వీళ్ళు మాత్రం ఏంటంటే నా కోసం నువ్వు పోనీ ఉంటే ఉన్నారు. ఆ గొడవలతో విసిగించేశారు. ఇంకా బయట వాళ్ళు వచ్చి చేసిన దానికంటే చెప్పిన దానికంటే వీళ్ళ వీకెండ్ టు వీకెండ్ వరకు ఒక వారం అంతా దొంగల డస్క్లో డబ్బులు ఇవ్వలేదు, ఒక వారం అంతా మాదిరి చెప్పిన మాటల మీద నువ్వు రియాక్ట్ అవ్వలేదు, ఇంకో వారం అంతా నువ్వు నన్ను పట్టించుకోలేదు. ఇదే కొనసాగింది. అదే దానివల్ల కొంత నెగిటివ్ అయ్యారు. సరే ఎపిసోడ్ వైజ్ కూడా వెళ్తే కళ్యాణ్ ఫ్యాన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ అందరూ వచ్చారు కదా. నాకు పంచాయతీ ఇక్కడ వేసేసాడు హోస్ట్. వాళ్ళు కంటెస్టెంట్లు అవితో నవ్వుతాం, ఏడుస్తావంటే తనుజ ఫ్యాన్ అయితే ఏడుస్తావు అనమాట. అంటే ఈ సీజన్లో ఎక్కువగా ఏడుస్తూ ఉంది కదా, అందుకోసం. ఆ రీతు లెక్కల వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్, వేరే ఫన్ భలేగా ఉంది అది. నెక్స్ట్ చాలా చాలా ఫన్నీగా అనిపించింది అది. బీకాంలో ఫిజిక్స్ లాగా, బీబీలో రీతు, బైపీసీ చదివిన రీతుకి ఆ బేసిక్స్ మిస్ అవ్వడం వల్ల చాలా కామెడీ అనిపించింది. లెక్కలు రాకపోయినా నవ్వులు అయితే ఉంటే చాలు లైఫ్లో, అది కూడా బాగానే చెప్పారు. నేనాడతా చిన్న డైలాగ్ కదా, అట్లాగే వచ్చింది నిజంగా. మళ్ళీ తర్వాత ఏం పేరెంట్ సునీల్ డైలాగ్, అయ్యో ఇవే అయ్యేలా కనిపించలేదా, ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రెయిన్ అని ఆయన చెప్పడం, నాకు గన్నెత్తరా అదొకటి. డివైడెడ్ బై అంటే ఇంటూనా 1 ఎలా చూపించవా, బ్రహ్మానందం డైలాగ్ ఏదో తేడాగా ఉందండి. అట్లా చాలా చాలా ఫన్నీగా అనిపించింది మొత్తానికి.
ఆయన కూడా లాస్ట్లో చెప్పారు కదా, లెక్కలు రాకపోయినా పర్లేదమ్మా, నవ్వులు ముఖ్యం, అది మాత్రం వాస్తవం. ఆవిడకైనా మీకైనా నాకైనా ఎవరికైనా అట్లాగే హెల్తీగా హ్యాపీగా ఉంటే చాలని మాదిరిగా. సరే, అట్లాగే ఈ టాస్క్ ఒకటి ఫన్నీ టాస్క్లన్నీ అయిపోయాయి కదా, అది ఎందుకు పెట్టినారో టాస్క్ ఈ టైం ఇప్పుడు ఎవరు ఓపెన్ అవుతారు, ఎవరేం చెప్తారు? మూడు ఆప్షన్స్ చెప్పి ఒకటి గెస్ట్ చేయమన్నారు కదా. సంజనాకి అంటే నోటికి కంట్రోల్ ఉండదు, సెల్ఫ్ డబ్బా ఎక్కువ, వీకెండ్లో ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇది రైట్ అంట, బట్ మిగతా రెండు రాంగ్ అంట. హోస్ట్ రీతు చెప్పింది అని చెప్పారు. అయితే సెల్ఫ్ డబ్బా ఎక్కువ లేదే, వీకెండ్లో ఓవర్ యాక్షన్ కూడా సంజనాది లేదే, నోటికి కంట్రోల్ ఉండదంటే కోపం వస్తే ఏదో ఒకటి అనేస్తుంది, అది కొంతవరకు 50-50. ఈ దొంగతనం తప్ప వేరే గేమ్ ఏమీ కనిపించట్లేదంటే దొంగతనం వల్ల చాలా కంటెంట్ వచ్చింది, గొడవలు వచ్చాయి, గోల అయింది, రచ్చరచ్చ అయింది. అయితే ఆవిడకి చెప్పాలనుకుంటే ఓపెన్గా ఇంకా కంట్రోల్ ఉండకుండా చెప్పేస్తుంది చెప్పాలనుకుంది, అదైతే కొంత సింక్ అవుతుంది. బట్ వాళ్ళు కూడా లైట్ తీసుకున్న చెబితే ఏంటి, ఎవరంటే ఎవరకపోతే ఏంటి సార్, ఇంకెందుకు సీజన్ అయిపోయింది కదంటే వాళ్ళు కూడా తెలుసుకునేదని కూడా ఇష్టపడలేదు. చూసారా, డీమోన్కి సంబంధించి నేనే గెలుస్తా అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అన్నారు. ఇంకోటి ఏంటంటే ఏం చెప్పాలో కళ్యాణ్ చెప్పాడంటే, ఏం చెప్పాలో క్లారిటీ లేదు, వాడికి ఏం చెప్పినా అర్థం కాదని కళ్యాణ్ ఒప్పేసుకున్నాడు. అట్లాగే తన గెలుపు కంటే రీతు గెలుపుకి ఎక్కువ ఇంపార్టెన్స్, అంటే తన గెలుపుకి ఇస్తూనే ఆవిడ గెలుపుకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, అది కరెక్టే. ఈ రెండోది క్లారిటీ అయితే ఉంది, ఆ కుర్రోడికి పక్కా క్లారిటీ ఉంది. వాస్తవానికి టెనెంట్స్ ఓనర్స్లు వచ్చేటప్పుడు కూడా చాలా స్పష్టత ఉంది, దీనికే ఆచితూచి మాట్లాడడం కానీ అన్నీ కూడా. అయితే నేనే గెలుస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదులే, మరి ఆయనకి గెలిచే సత్తా ఉంది, ఆ కేపబిలిటీ పొటెన్షియల్ ఉంది కనుక ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లా. అలాగే బర్నీకి తనతో క్లోజ్గా ఉండే వాళ్ళకే బలి చేస్తారంటే దివ్య తలకి ఎఫెక్ట్. అట్లాగే మెయిన్ ఆ బాండ్స్ వల్ల బలి అయిపోయారు తప్ప ఆయన వాంటెడ్లు చేయకపోవచ్చు. అట్లాగే అవసరమైన చోట మాట్లాడి ఇది కరెక్టే, ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అది కరెక్టే. అందుకే బార్ని కూడా వద్దులేండి ఎవరో తెలుసుకోవాలని కూడా లేదంటే ఇంకా అందరం కలిసిపోయిన నాగార్జున కూడా అందుకే అలాగే బతికేసేయని చెప్పేసి. ఇక సుమన్ గురించి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాడు, ఓన్ డెసిషన్, రీతు చెప్పిందంటే ఇదే కరెక్టే. ఇంకా సేఫ్ ప్లేస్ సిల్లీ రీజన్స్ ఇదే కరెక్టే. సిచ్యువేషన్ వస్తే తప్ప ఎక్కడ ఉన్నాడు, ఈ 3 పాయింట్లు కరెక్టే, అందులో డౌటే లేదు. కళ్యాణ్ గురించి అనవసరమైన చోట యారగన్స్ చూపుతాడంటే ఆయన కూడా కరెక్టే కానీ తెలుసుకోవడం లేదంటే. అయితే ఈ మధ్యన యారగన్స్ లేదు కానీ రామురాధుడి విషయం వరకు ఉండేది, 3వ వారం వరకు ఉండేది, చాలా యారగన్స్ ఉండేది, తర్వాత పోయింది. ఒకసారి అవుట్ అయిపోయామని తెలిసిన తర్వాత తగ్గింది. బలం ఉంది కానీ బుర్ర లేదంట. కొన్నిసార్లు బుర్ర అంత ఎక్కువగా వాడతాడు అప్పుడప్పుడు, బలం అయితే ఉంది, ఫిజికల్ టాస్క్లో ఆడతాడుగా. ఫోకస్ తక్కువే, కన్ఫ్యూజ్ ఎక్కువైందంట, అది కరెక్టే. అట్లాగే ఎమాన్యుయల్కి సంబంధించి సెల్ఫ్ సెంట్రిక్ గేమర్ తన గురించి మాత్రమే ఆలోచిస్తాడంటే ఇది కరెక్టే. రెండోది ఏంటి, సిచ్యువేషన్లో స్టాండ్ తీసుకోవడం సైలెంట్, ఇది కరెక్ట్. అయ్యో నాకెందుకు, నేను దూరాలా, నేను స్టాండ్ తీసుకోవాలి, నేను చెప్పాలనుకుంటాడు. కొన్నిసార్లు కామెడీ చిరాకు తెప్పేస్తుంది అంటే ఇది కరెక్ట్ కాదు. ఇమాన్యుయల్ కామెడీ ఎప్పుడూ హిట్టే, సూపర్ డూపర్ హిట్, అందులో అనుమానం అక్కర్లే. రీతుకి సంబంధించి 3 ఏంటంటే వికారమైన నవ్వు నచ్చదు. అయితే నీ నవ్వు బాగుందని ఎక్కువ మంది ఎప్పుడైతే చెప్పారు, మన తర్వాత వాంటెడ్లు కొంత నవ్వడం వల్ల నచ్చలేదు. కానీ అంతకుముందు అసలు పెద్ద హైలైట్ వెరైటీకి చూసి ఏంటి పిల్ల ఎట్లా అవుతుంది అన్నట్టుగా చూసేవారు. అలాగే డీమోన్ లేకపోతే తన ఆట కనబడదు. ఈరోజు ఏవి చూసినా ఆవిడ నోటితో ఆవిడే చెప్పింది, డీమోన్ చెప్పాడు, ఎవరికైనా నిక్కర్లు వేసుకుని బుడ్డోడికైనా అర్థమైంది, అది వాస్తవం. ఆవిడకి ఆట చేతగా కాదు, ఆడలేక కాదు, ఆడగలదు. ఏదో చెబుతాం కదా, అన్నీ ఉన్న అల్లూరి నోట్లో సేన అన్నట్టుగా అట్లా చెడగొట్టుకుంది అంతే. చిన్న విషయాలు సాగదీసింది. ఇది కూడా కొన్నిసార్లు మెయిన్ వాళ్ళిద్దరి గొడవలను సాగదీసింది. ఇక తనూజకి సంబంధించి అటెన్షన్ కోసం అనవసరంగా గొడవ పడుతుంది సంజన చెప్పింది, ఇది కూడా ఫ్యాక్టే, అది వాస్తవం, చాలాసార్లు కనపడింది. ఈవిడ కూడా సాగదీయడం. అట్లాగే స్ట్రాంగ్ ప్లేయర్ని చూస్తే జలస్ ఉందా లేదా, మీరే కామెంట్ పెట్టండి, మీ ఒపీనియన్ ఏంటో కూడా చూద్దాం. తనూజకి స్ట్రాంగ్ ప్లేయర్ని చూస్తే జలస్ ఉందా. అట్లాగా ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటుంది, ఇది కరెక్టే. తనుజ, బర్నీ, సుమను మొత్తానికి అందరూ సేఫ్ అయిపోయినారు కదా. సో ఇది మరి వీకేమనిపించింది ఇవి ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్, రీతు జర్నీ గురించి కావచ్చు అన్నీ కూడా. ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ అధిషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం నామినేషన్లు ఎట్లా ఉంటాయి, బర్నీ కెప్టెన్ ఎట్లా అయ్యాడు, సంజన జైలుకి ఏంటి, కథలు ముచ్చట్లు చాలా ఉన్నాయి. జర్నలిస్ట్ అధిషన్లో ఇమీడియట్గా వీడియో అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.